ఒక పెద్ద అందమైన పచ్చటి అడవి ఉండేది. పైన నీలి ఆకాశం, క్రింద గాలి మృదువుగా వీస్తోంది. చెట్లు ఊగుతూ ఆ అడవి ఎంతో అందంగా ఉంది. ఆ అడవిలో పక్షులు పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా జీవించేవి. జలపాతం జారిపడుతున్న నీరు మినుగురులా మెరుస్తుంది. ఆ అడవిలో 3 స్నేహితులు జీవించేవారు. అందులో చంటి నక్క, రాజు ఏనుగు మరియు మిట్టు అనే ఒక పిట్ట ఉండేవి. కళ్ళు మూసుకొని ఉన్నా కూడా ఒకరినొకరు గుర్తించగలిగే అంత స్నేహం వాళ్ళ మధ్య ఉంది. ప్రతిరోజు ఉదయం మిట్టు పాట పాడుతూ రాజు చెవి దగ్గరగా ఉండేది. నక్క ఏనుగును ఆట పట్టిస్తూ దాని చుట్టూ తిరుగుతూ గెంతుతూ నీ నీడ కూడా నాకన్నా పెద్దగా ఉంటుంది అని నవ్వేది. అలా వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఒకరోజు ఆ అడవిలో పెద్ద శబ్దం వినిపించింది. భూమి కంపించిపోయింది. దూరంగా ఉన్న చెట్లు కోసేస్తున్న శబ్దం, అలాగే మానవుల అడుగుజాడలు కూడా వినిపిస్తున్నాయి. మిట్టు ఆకాశంపై ఎగిరి చూసింది. ఆ అడవిలో చెట్ల మధ్యలో నుంచి పొగలు రావడం గమనించింది. అప్పుడు మిట్టు ఇలా అరిచింది, చంటి, రాజు, మన అడవిని కోసేస్తున్నారు, చెట్లు కూలిపోతున్నాయి అని మిట్టు అరుస్తూ భయపడుతూ బాధపడుతూ వాళ్ళ స్నేహితులకు చెప్పింది. నక్కకి అలాగే ఏనుగుకి కూడా ఆ విషయం వినిపించలేదు. అయితే మిట్టు వేగంగా ఎగురుకుంటూ వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చి వాలింది. ఎగురుకుంటూ వచ్చి వారి స్నేహితులతో ఇలా మాట్లాడింది. చంటి, రాజు, మన అడవిని మానవులు కోసేస్తున్నారు. మనము ఇప్పుడు రక్షించుకోకపోతే మన అడవిని ఎప్పటికీ రక్షించుకోలేము, మనము కోల్పోతాము అని అంటుంది. అప్పుడు నక్క ఇలా అంటుంది, ఆడు, మన అడవిని మనమే రక్షించుకుందాము, ముగ్గురం కలిసి పోరాడదాం పదండి అని అనుకొని ముగ్గురు కూడా పరిగెత్తుతాయి. ఆ ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, అడవిని రక్షించుకుందాము అని. మానవులు పెద్ద యంత్రాలతో చెట్లను నరుకుతున్నారు. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టాయి. రాజు ఎంతో ధైర్యంతో తన బలంతో యంత్రాల ముందుకు వచ్చి నిలబడి ఆపడానికి ప్రయత్నించాడు. చంటి చుట్టుపక్కల మట్టిని త్రవ్వి గుంతలు తీసి యంత్రాలను కదలకుండా చేశాడు. మిట్టు ఆకాశంలో ఎగిరి మిగతా పక్షులను పిలిచింది. మిగతా పక్షులతో వేగంగా ఎగురుతూ మన అడవిని రక్షిద్దాం, మానవులను తరిమి కొడదాం, రక్షించుకుందాం, అడవిని రక్షించుకుందాం, పదండి 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 అని మిట్టు అరుస్తూ తన తోటి పక్షులతో ఎగురుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళింది. ఒక్కసారిగా ఆకాశం నిండా వేల పక్షులు ఎగిరాయి. రాజు గర్జించడంతో మానవులు వెనక్కి తగ్గారు. కానీ ఒక పెద్ద చెట్టు పడిపోతూ రాజు మీద పడిపోతుంటే రాజు తప్పించుకొని ప్రాణాలకు తెగించి ఆ అడవిని కాపాడాడు. కానీ ఈ సాహసంలో మిట్టుకు గాయపడింది. చంటి మరియు రాజు పరిగెత్తుకుని వచ్చి మిట్టును హత్తుకున్నారు. రాజు కళ్ళలో నీళ్లు. మిట్టు, నువ్వు లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు అని అన్నాడు. మిట్టు నవ్వుతూ ఇలా అంటుంది, మన అడవిని రక్షించుకుంటే మనం బ్రతికినట్లే. మన అడవి మనకి తల్లి లాంటిది కదా, ఎప్పటికీ మనం ఇలాగే ఉండాలి, ఐక్యమత్యంతో కలిసి దేని గురించైనా పోరాడాలి అని అంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. కానీ అక్కడున్న గాలిలో ఒక గర్వం, ఒక ఆత్మవిశ్వాసం కనిపించింది. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. పక్షులు మళ్ళీ పాటలు పాడాయి. 3 స్నేహితుల ధైర్యం అడవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి ఎంతో ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉన్నాయి. కాబట్టి స్నేహం అనేది బలానికి మూలం. కలిసికట్టుగా పని చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.